వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేఈఈ అడ్వాన్స్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థులు. జాతీయ స్థాయిలో 100 లోపు 4 ర్యాంకులు సాధించిన జయకేతనం. తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి. వెనుక వైపు నుండి కారుతో బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం. అనారోగ్య కారణాలతో బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కామినేని శ్రీనివాస్ గైహారజు. డాక్టర్స్ 4 రోజుల విశ్రాంతి అవసరమని సూచించినట్లు వెల్లడి. డీటెయిల్స్ లోకి వెళ్తే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు ప్రశంసిస్తూ ఘనంగా సన్మానిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో 100 లోపు 4 ర్యాంకులు నగరానికి చెందిన ఓ సంస్థ సాధించింది. గంగా శ్రేయస్ 13వ ర్యాంకు, ప్రణీత్ సింగ్ భాటియా 32వ ర్యాంకు, హర్షిన్ పోసినా 72వ ర్యాంకు, శ్రీయాస్ మోహన్ కల్లూరి 92వ ర్యాంకులను సాధించారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో 200 లోపు 7 విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, విద్యా సంస్థ నిర్వాహకులు కేక్ కట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. I'd just like him to express a few words as per his wish. Daily basis, the exams were advanced level, which helped me to know my position in all India ranks. Without what FIITJEE brings to the table. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 2, 8తో పాటు మన FIITJEE హైదరాబాద్ విద్యార్థికి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13వ ర్యాంక్ లభించింది. గంగా శ్రేయస్ ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ లభించింది. అలాగే జాతీయ స్థాయిలో హైదరాబాద్ చాకర్ని మాత్రమే 13, 32, 72, 92 100లోపు 4 ర్యాంకులు, 200లోపు 7 ర్యాంకులు. అలాగే టాప్ 5000లో 60 మంది విద్యార్థులు మొత్తం ర్యాంకులు సాధించారు. ఈ ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అలాగే విద్యార్థుల ఫలితాలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా కూడుకొని ఉంటాయి. అటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మాపై నమ్మకం ఉంచి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. ఈ FIITJEE యొక్క ఈ ప్రతిభ కేవలం ఏదో 1 సంవత్సరంలో వచ్చే రిజల్ట్ కాదు. ఒత్తిడి లేని చదువుకి ఎక్కడైనా చిరునామా ఉందంటే కేవలం FIITJEE మాత్రమే. కేవలం పిల్లల్ని ర్యాంకు తీయడం కోసం కాకుండా వాళ్ళు నేర్చుకునే విధంగా చదువును అందించి తద్వారా వాళ్ళు స్వయం కృషితో ర్యాంకులు చేసుకునేలా చేసే విద్యా విధానాన్ని కొనసాగిస్తుంది FIITJEE. గత 23 సంవత్సరాల క్రితం గీదా గ్రాండియన్ అపార్ట్మెంట్ ను యూసఫ్ గూడ ఎక్స్ రోడ్ లో సెల్లార్కు అనుమతి లేకుండానే సెల్లార్ నిర్మించి 5 అంతస్తులలో 34 ప్లాట్లు నిర్మించారు. అయితే వర్షాలు పడగానే అప్పటి నుండి ఇప్పటి వరకు సెల్లార్లోకి నీరు వచ్చి మోకాల లోతు నీళ్లతో మునిగిపోవడం జరుగుతోంది. తెలిసి తెలియక ప్లాట్లు కొనుగోలు చేశామని ప్లాట్ల యజమానులు ఆవేదన వెల్లబుచ్చారు. వెంటనే అక్రమ సెల్లార్లు పూడ్చివేయాలని, అక్రమ నిర్మాణం గురించి GHMC సర్కిల్ 19 డిప్యూటీ కమిషనర్ కు మరియు టౌన్ ప్లానింగ్ ACPకి మంగళవారం ప్లాట్ల యాజమానులు ఫిర్యాదు చేయడం జరిగింది. వర్షాకాలం మోకాల లోతు నీళ్లు వచ్చి పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, సిమెంట్ రాలిపోయి రాడ్లు కనబడుతున్నాయని తక్షణమే GHMC అధికారులు చర్యలు తీసుకొని సెల్లార్లు పూర్తిగా పూడ్చివేసి బిల్డింగ్ పడిపోకుండా కాపాడాలని వినతి పత్రంలో తెలిపారు. మేము ఉంటుండగా ఎవరైతే గోపి గారికి మీరే చేసుకోండి అని ఆయన ఇబ్బంది చేయించే వరకు అది కరెక్ట్గా అవనంగా
స్పందించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. వీఆర్ ఆల్ ది ప్లాట్ ఓనర్స్ ఆఫ్ ది గీతా గ్రాండ్యూర్ అపార్ట్మెంట్. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అందులో? మొత్తం 39 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎంతమంది ఓనర్స్ వచ్చారు ఇక్కడికి మీ దగ్గరికి? ఇక్కడికి దాదాపు ఒక 6-7 మంది వచ్చామండి. సంతకాలు ఒక 20 మంది సంతకాలు పెట్టారు సార్. ఇప్పుడు బిజీ వాళ్ళని రాలేకపోయారు. ఒక 10 మంది దాకా వచ్చామండి ఓనర్. తర్వాత వీఆర్ ఆల్ ది గీతా గ్రాండ్యూర్ ప్లాట్ ఓనర్స్ అండి, గీతా గ్రాండ్యూర్ అపార్ట్మెంట్. అయితే ఏంటంటే ఇక్కడ సార్ సెల్లార్లో విపరీతమైన వాటర్ వచ్చేసి ఆ పిల్లర్స్ అన్ని వీక్ అయిపోయి అపార్ట్మెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చేసేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పరిశీలించి సాల్వ్ చేసేది కోరుతున్నాము. అట్ ది సేమ్ టైం ఇక్కడ బిల్డర్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది అందరికీ ప్లాట్ఫామ్స్ పార్కింగ్ కేటాయించిన ప్రదేశం. అది జిహెచ్ఎంసీ ప్లాన్లోనే ఆ విధంగా ఉంది. దాన్ని అందరినీ మిస్గైడ్ చేసేసి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ రెంట్ని ఎంజాయ్ చేస్తూ ప్లాట్ఫామ్స్ అందరినీ కూడా చీట్ చేశాడు అతను. ఈ రోజున అక్కడ ఆ పొరపాటున ఆ పిల్లర్స్ ఇది ఇంతకుముందు వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక అపార్ట్మెంట్ కుప్పకూలిపోయి 100 మంది చనిపోయారు. రేపు రోజున ఇక్కడ ఫ్లాట్ ఓనర్స్ కానీ అక్కడ అద్దెకుండే వాళ్ళు కానీ ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే దీనికి పూర్తి బాధ్యుడు బిల్డరే అవుతాడు. ఎందువల్లంటే ఇది గవర్నమెంట్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం కమిషనర్ గారికి కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాము. దీనిపై తక్షణమే చర్య తీసుకొని సెల్లార్ని మొత్తాన్ని కంప్లీట్ క్లోజ్ చేస్తేనే ఆ వాటర్ గంగా నదిలాగా ప్రవహిస్తుంది. అక్కడ మనిషి అడుగు పెట్టడానికి కూడా లేకుండా వానాకాలం వస్తే అసలు అది మోకాల్లో నీళ్లు వస్తున్నాయి. అక్కడ ఆ వాటర్లో నాని అపార్ట్మెంట్కి ఏదన్నా నష్టం జరిగితే అది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. తిరుపతి జిల్లా పాకాల మండలం గద్దంకి వద్ద జాతీయ రహదారిపై వెనుక వైపు నుండి లారీని కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్యోతి గోయల్, ఆశీష్ గోయల్ గా గుర్తించారు. వీరంతా బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. దీంతో పాటు లేట్ అయిపోయింది. చూస్తామన్నా మెసేజ్కి దాన్ని యాడ్ చేసుకుని చేస్తాను. ఎడం చూస్తుంది కదా ఆమె జరిగింది సార్. ఫోటోలు ఇంకేడం లేదు. దీంతో పాటు లేట్ అయిపోయింది. చూస్తామన్నా మెసేజ్కి దాన్ని యాడ్ చేసుకుని చేస్తాను. మెదక్ జిల్లా వెర్దుతి మండలం ధర్పల్లి గ్రామంలో గ్యాస్ ఏజెన్సీ వారు గ్యాస్ ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇది గమనించిన గ్రామస్తులు రీఫిల్లింగ్స్ చేయించుకుంటున్న ఆటో డ్రైవర్ ని పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నువ్వు హుషారుతో విత్తున్నావు అది అట్లా
ఆరోగ్యం బాగుండకపోవడం వలన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని కామినేని శ్రీనివాస్ తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలను త్వరలో వచ్చి కలుస్తానని అన్నారు. డాక్టర్స్ 4 రోజులు జాగ్రత్తగా ఉండమన్నారని, నియోజకవర్గం నుండి ఎవరూ హైదరాబాద్ రావద్దు, త్వరలో వచ్చి అందరినీ కలుస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం నాకు సివియర్ బాడీ ఇన్ఫెక్షన్ అలాగే మైల్డ్ కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాను. 3 రోజులు బాగా సఫర్ అయి ఇప్పుడు రికవర్ అవుతున్నాను. ఇంకా 4 రోజుల వరకు డాక్టర్లు ఇక్కడ ఉండమని కోరారు. అందుకని నేను ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోతున్నాను. ఎన్డీఏ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు ప్రజలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. ఆయన సహకారంతో ఆంధ్ర రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కైకలూరు నియోజకవర్గ ప్రజలకి, అందరు ఎమ్మెల్యేలకి, మంత్రులకి కలుస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం నాకు